రాజీ మార్గం రాజా మార్గంతో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం శ్రీమతి పీజే సుధా రెండవ అడిషనల్ జిల్లా జడ్జి వెల్లడి. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కోర్టులో శ్రీమతి పీజే సుధా రెండవ అడిషనల్ జడ్జి జిల్లా కోర్టు బెంచ్ నంబర్ మమతా లోకేష్ కుమార్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది గిరిధర్ ఆధ్వర్యంలో శనివారం రాజీ మార్గం రాజా మార్గంలో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం చేసి న్యాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి పీజే సుధా రెండవ అడిషనల్ జడ్జిని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదారుల కేసులు పరిష్కార మార్గం చేసి న్యాయం చేస్తామని శ్రీమతి పీజే సుధా రెండవ అడిషనల్ జడ్జి చెప్పారు. అయితే ప్రతి ఒక్క కక్షిదారుడు రాజీ మార్గంలో ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాగే యాక్సిడెంట్ జరిగిన బాధితులు ఇన్సూరెన్స్ కోసం కోర్టులో దాఖలు చేసిన వారికి 8 ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావడంతో బాధితులకు కోర్టు ద్వారా 13 కేసులు పరిష్కారం చేసి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా 1,30,22,000 ఇచ్చేందుకు పరిష్కారం అయిందని జడ్జి చెప్పారు. అలాగే రాజీతో జాతీయ లోక్ అదాలత్ లో 18 కేసులు న్యాయం చేయడంతో వాటి ద్వారా 1,37,78,400 రూపాయల పరిష్కారం అయిందని జడ్జి చెప్పారు. అయితే మోటార్ వెహికల్ కక్షిదారుల కేసులు ఎవరైనా ఉంటే కోర్టుకొచ్చి న్యాయం చేసి పరిష్కారం చేసుకోవచ్చని జడ్జి చెప్పారు. అలాగే భార్యాభర్తల కేసులు, ఆర్థిక లావాదేవీల కేసులు, ఆస్తి తగాదాల కేసులు తదితర కేసులు ఏమైనా ఉంటే జిల్లా కోర్టుకొచ్చి రాజీ మార్గం రాజా మార్గంతో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం చేసుకోవచ్చని శ్రీమతి పీజే సుధా రెండవ అడిషనల్ జిల్లా జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లతీఫ్ అహ్మద్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనేది ఆదోనిలో ఉన్న కోర్సులో జరుగుతుంది. ఆదోని ఒకటే కాదండి, స్టేట్ వైడ్గా అన్ని చోట్ల కూడా ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడానికి చాలా వరకు కక్షిదారులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగిన కేసుల్లో కాంపన్సేషన్ కోసమని కోర్టుల్లో దావాలు వేసిన వాళ్ళు, ఎంబీఓపీ కేసెస్ వేసిన వాళ్ళు కూడా చాలా సంఖ్యలో చాలా వరకు కక్షిదారులందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా రాజ్య మార్గంగా సెటిల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూ ఉంది లోక్ అదాలత్. ఇప్పటి వరకు ప్రస్తుతానికి 8 ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి 13 కేసులు సెటిల్ అయినాయి. వాటి ద్వారా 1,30,22,000 రూపాయలు అనేది కూడా అమౌంట్ కాంపన్సేషన్ అనేది కక్షిదారులకు ఇవ్వడానికి సెటిల్మెంట్ అనేది జరిగింది. ఇంకా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే 18 కేసులు జరిగింది. దాంట్లో 1,37,78,400 రూపాయలు అనేది సెటిల్మెంట్ ద్వారా లోక్ అదాలత్లో సెటిల్ అయింది. ఇది సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టుకు సంబంధించి. ఇంకా మిగతా 4 కోర్టులకు సంబంధించి కూడా ఇక్కడ లోక్ అదాలత్లో కేసులు జరుగుతున్నవి. ఇందుమూలంగా కక్షిదారులకు తెలియజేయటం ఏమంటే, మోటారు వాహనాలకు సంబంధించిన యాక్సిడెంట్ కేసుల్లో వాళ్ళు కానీ కేసులు సెటిల్ చేసుకోవాలనుకుంటే కోర్టుకు వచ్చి రాజీ మార్గంగా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. రాజీ మార్గంగా చేసుకోవటం వల్ల త్వరితగతిన కేసు అనేది సెటిల్ అవుతుంది. ప్లస్ ఇమీడియట్గా అమౌంట్ అనేది కూడా వాళ్ళకు చేతికి అందటానికి అవకాశం ఉంటుంది. లోక్ అదాలత్లో భార్యాభర్తల గొడవల కేసులు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు, ఆస్తి గొడవలకు సంబంధించిన కేసులు, అన్ని రకాల కేసులు, రాజీ పడదగిన అన్ని రకాల కేసులు కూడా సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడం, మీ పేరు? నా పేరు పీజే సుధా, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆదోని. ఈరోజు లోక్ అదాలత్లో చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఒక కేసు సెటిల్ అయింది. దాంట్లో ఆయన చనిపోయిన తన భార్య బిడ్డలకు 36 లక్షలు ఒకే కేసులో వాళ్ళ ఇంటి వాళ్లకు కాంపెన్సేషన్గా చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే రిలయన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్, టాటా ఐజీ, ఇఫ్కో జనరల్ మరియు మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు వచ్చి కేసెస్ కూడా సెటిల్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కోర్టుకు వస్తే సత్వరంగా న్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు జరిగిన సెటిల్మెంటే ఉదాహరణ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే లోక్ అదాలత్లో ప్రజలకు తొందరగా వాళ్ళకు చనిపోయిన వాళ్ళకి కానీ, వాడి యాక్సిడెంట్ వల్ల ఇంజరీస్ జరిగిన వాళ్ళకి కానీ కాంపెన్సేషన్ వస్తుందంటే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకుంటేనే వాళ్ళకి తొందరగా కంపెనీల ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ వస్తున్నాయి. అలాగే ఈరోజు మా జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరిగింది. చాలా కేసులు కూడా సెటిల్ అయినాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను సి గిరిధర్, అడ్వకేట్, ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తరఫున న్యాయవాది. ధన్యవాదాలు.